ఎన్ శంకర్. ప్రస్తుతం అంతా జై బోలో శంకర్ అని పిలుస్తున్నారు. గతంలో తీసిన సినిమాలన్నీ కూడా ఉద్యమ నేపథ్యంగానూ సందేశాత్మకంగానూ తీసినవే. దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో ఉన్న తీసిన సినిమాలు 6 అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జై బోలో తెలంగాణ తీసి సంచలనం సృష్టించిన దర్శకుడు ఎన్ శంకర్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. శంకర్ గారు, సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు దాకా శంకర్ అంటే ఏ శంకర్ అనేవాళ్ళు, ఇప్పటి నుంచి జై బోలో తెలంగాణ శంకర్ అని ఒక వచ్చేసింది. ఇన్ని సినిమాలు తీసింది ఒక ఎత్తు అయింది. ఈ సినిమాతో మీకు వచ్చిన పేరు, ఇంతకుముందు పేరు లేదని కాదు, బట్ ఇప్పుడు ఒక ప్రత్యేక ఐడెంటిటీ వచ్చింది. ఎట్లా ఉంది? గర్వం కూడా ఉందండి. ఎందుకంటే ఒక తెలంగాణ బతుకు చిత్రాన్ని తీయటం, తెలంగాణ ప్రజల ఆకాంక్షని ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేయటంతో ఈ పేరు వచ్చిందని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ఉద్యమం తర్వాత గడ్డిపోతలు కూడా గడ్డపారలైనాయి కదండి. కరెక్ట్. అందులో భాగం ఇది అనుకుంటున్నారు. కానీ మీరు ఎట్ ద సేమ్ టైం వివాదాస్పదం అయ్యారు చలనచిత్ర పరిశ్రమలో. అవును. ఆ రకంగా నష్టమే జరగలేదా? లాభ నష్టాల గురించి ఏం ఆలోచిస్తాను సార్? తెలంగాణ వస్తే అన్ని సర్దుకుంటాయా? అంతే కదా. అంతేనా? అంటే మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ నాకు పేరు ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు అనేది ఉంది. ముక్కు చుట్టుకున్న తర్వాత ఎవరికి హామ్ చేసిన నాకు తెలిసి ఎవరికి నష్టం చేయలేదు సార్. ఒకవేళ నాకు నష్టం జరిగినా కూడా ఆ రోజుకు బాధపడు తర్వాత మర్చిపోయి మళ్ళీ కొంచెం సర్దుకునే అలవాటు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కదా, కష్టాలు ఉంటాయనేది ఇక మనం చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి జీవితాన్ని కొంత సర్దుకోవాలి. కానీ కాన్వర్ట్ పొజిషన్ లో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఫైట్ చేయాలనేది మాత్రం ఉంటుంది. మీరు నష్టం చేశారా, మీకు నష్టం చేశారా? నాకు నష్టం అయితే నేనైతే ఎవరికి తెలిసి నష్టం చేయలేదు సార్. మీకైతే నష్టం జరిగింది? నష్టం జరిగిందని కాదు, నష్టం జరిగినా కూడా దాన్ని సహనంతో కొంత ఓర్పు పట్టాను. అంటే ఓర్పు అనేది సినిమా రంగం నుంచే కాదు సార్, మొదటి నుంచి కూడా, చైల్డ్హుడ్ నుంచి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో కష్ట నష్టాలు అనేది తప్పవు. సో వాటిలో నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలనేది మెయిన్ గా ఒక ఆలోచన విధానం ఉండేది. అట్లాగే అలవాటు చేసుకున్నాను. కానీ మీ నేపథ్యాన్ని పరిశీలిస్తే మీకు ఓర్పు ఉండకూడదు, తిరుగుబాటు తత్వం ఉండాలి. కానీ నాకు స్క్రీన్ మీద అయితే అట్లా ఉంటుంది, కానీ అంటే మనసులో ఆవేశము భావాలు అట్లా ఉంటాయి. కానీ స్వతహాగా కొంత కార్యరూపం పట్టరు. వాటిని కర్రీలో ఉన్న భావావేశాన్ని ఎందుకు మీరు అణచిపెట్టుకుని ఉంచారు? అంటే అదే స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం అట్లా అణుచుకు పెట్టుకోవటం వల్లే స్క్రీన్ లో అట్లా కనబడుతుందేమో. లేదా పిరికితనం ఆవహించిందా? పిరికితనం అయితే లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే భయపడేవని అయితే తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళను. అంటే న్యాచురల్ మనం సహజంగా మాట్లాడుకోండి, భయపడేవాన్ని అయితే ఎన్కౌంటర్ సినిమా చేయండి సార్. ఎందుకంటే మీది స్టార్టింగ్ ఎన్కౌంటర్. అవును, ఆ సినిమా చేయకూడదు. సో మీకు ఇంతో అంతో మావోయిస్టులతోటి సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. సో వాళ్ళ ఉద్యమంలో ఎప్పుడు డైరెక్ట్ గా మీరు పాలు పంచుకోవాలా? లేదు. అని వాళ్ళంటే మీకు సానుభూతి, చాలా అభిమానం ఉంది. ఎందుకంటే ప్రజల కోసం, అంటే హైయెస్ట్ హ్యూమనిజం నక్సలిజం అనేది నేను నమ్ముతాను. కాబట్టి నేను ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటే అది దేవుడైనా, ఋషులైనా, లేకపోతే సాధువులైనా, నక్సలైట్లైనా ఒకటే. అయ్యప్ప స్వామి దగ్గర దండం పెట్టుకోవడానికి వెళ్తారు అందరు, ఎందుకంటే అందరినీ బాగు చేయమని. సర్వే జన సుఖినో భవంతు. అందరికన్నా వాళ్ళు బాగుండాలని అయితే అంటారు, తర్వాత వీలైతే అందరూ వెళ్తారా, ముందైతే మనం. అంతే. అయితే ఈ తపస్సు చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మునులు, ఋషులు, పెద్దలందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు, వాళ్ళదే అదే ఐడియాలజీ, వీళ్ళది కూడా అదే ఐడియాలజీ. కాకపోతే వాళ్ళు శాంతి, వీళ్ళు హింస. అంటే దాని అంటే ప్రతిఘటనలు కూడా అలుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ సినిమాతో మీరు రంగప్రవేశం చేసి అది బాగా హిట్ అయింది. అవును సార్. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ తృప్తి వచ్చిందా మీకు? ఎందుకంటే అది కూడా ఒక, ఎందుకంటే వాళ్ళు ఒక కాజు కోసం పనిచేసిన వాళ్ళు. అవును. సరే, ఇప్పటి పరిస్థితులతో మనం పోల్చలేకపోయినా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి. మంచి నిజాయితీతో నిబద్ధతతో కూడిన ఉద్యమం. అవును. ప్లస్ విద్యావంతులు ఉండేవాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా చాలా ఉన్నారు. ప్లస్ వాళ్ళు చేసింది నిక్కచ్చిగా చేశారు. దానివల్ల ఫలితాలు కూడా సత్ఫలితాలు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా. మరి అటున్నప్పుడు అది కూడా ఎక్కువ తృప్తినిచ్చి ఉండాలి కదా? డెఫినెట్ గా. స్వర్ణ
సొన్నక్క, తెలంగాణలో నల్లగొండరా, కారంపొడి రోకళ్ళందుకుని రజాకారులతో రణం చేసిన నల్లగొండరా, ఎర్రగొండరా, నువ్వు నల్లగొండ చెల్లెలివేనా చెల్లేలా స్వర్ణమ్మ. బతుకు పుస్తకం చదివి ఉద్యమంలో చేరావు, పేదలను ఆదరించడంలో అమ్మవైనావు, ఆప్యాయతలో అక్కవైనావు, ప్రేమలో చెల్లెలివైనావు, ఆయుధాలకు చదువు నేర్పే పంతులమ్మవైనావు. ఎన్కౌంటర్ శ్రీరాములయ్య కూడా ఒక బయోగ్రఫీ చెప్పటం నా ఏజ్ కి అది సాహసమే సార్. పటేల్ రవి గారు గాని వీళ్ళు నా మీద నమ్మకం అనొచ్చు, లేకపోతే ప్రేమ అనొచ్చు, అది తెలియదు కానీ ఎన్కౌంటర్ సినిమా చూసిన తర్వాత రవణ ప్రివ్యూ వేస్తామంటే ప్రివ్యూలో నేను చూడన్నాడు. అప్పుడు ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉండేది. ప్రివ్యూ చూడండి మరి ఎట్లా చూస్తే నేను సంధ్యా థియేటర్ లో చూస్తాను అన్నాడు. ఎందుకంటే నేను లేదు జనం మధ్యలో చూడాలని సంధ్యా థియేటర్కి వచ్చి జనం మధ్యలో అయితే ఏం చేయరని కానీ జనం మధ్యలోనే పోయాడు. చూసిన తర్వాత ఇంటర్వెల్కి వచ్చేసరికి బాగా అంటే ధారాపాతంగా ఏడ్చాడు సార్. అది నాకు బాగా గుర్తు. కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి, అంటే తన కూతురు పేరు కూడా స్నేహలత. అవును, తనకు పార్టీ పట్ల గానీ చాలా అభిమానం ఉంటుంది. సరే రకరకాల పరిణామాల్లో పరిస్థితుల ప్రభావంలో కొంత మారుతూ ఉండొచ్చు కానీ బట్ చాలా అభిమానం ఉండేది. అది ఆ స్వర్ణక్క డెత్ సీక్వెన్స్ చూసి బాగా ఏడ్చాడు. బాగా ఏడ్చి అంతకు ముందే శ్రీరాములయ్య సినిమా ప్రపోజల్ ఉంది, ఎన్కౌంటర్ కంటే ముందే ఉంది సార్ అది. అయితే దీని తర్వాత ఇంకా ఈ సినిమా మనం ఇమీడియట్ గా తీయాలి శంకర, మనం ఇంకా మొదలు పెట్టాలి, నాయన సినిమా మొదలు పెట్టాలని ఇంకా అక్కడి నుంచి తీవ్రంగా. ఓకే, సో ఎన్కౌంటర్ కారణంగా ఆయన ఇన్స్పైర్ అయ్యి మీ మీద నమ్మకం పెంచుకుని శ్రీరాములయ్య అంత ముందు కూడా ఉంది ఈ ప్రాజెక్ట్. బాగా ఇంటిమేట్ రిలేషన్ ఉందా, బాగా ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి అంత ముందే ఉందండి. దాదాపు ఎన్కౌంటర్ కంటే ముందే శ్రీరాములయ్య గారి ఆ బయోగ్రఫీ దాన్ని దాదాపు ఒక 15 రోజులు 2 నెలలు అనంతపురం జిల్లా అంతా తిరిగి స్టడీ చేసాం, కేస్ స్టడీ చేసి స్క్రిప్ట్ కూడా రాసాం. రాసిన తర్వాత కొన్ని కారణాల వల్ల డిలే అయింది. డిలే అవడంతో ఎన్కౌంటర్ చేయాలి. దాని తర్వాత ఇమీడియట్ గా ఈ సినిమా. ఆయన హత్య జరిగినప్పుడు ఏమనిపించింది? ఎవరికైనా బాధ అనిపిస్తాయి సార్. అంటే పరిచయం ఉన్న మామూలుగా ఫీలింగ్ వేరు. చాలా బాధపడ్డాను. వెళ్ళాను, మోహన్ బాబు గారు నేను ధర్నా చేసాం, అక్కడ రోడ్డు మీద కూర్చున్నాం. అంటే ఐడియాలజికల్ గా కూడా సామీప్యత ఉంది కదా అని. ఉందండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ త్యాగాలు, వాళ్ళ తమ్ముడు కానీ తండ్రి కానీ తల్లి ముఖ్యంగా ఎంత మంచి తల్లి అంటే ఇంటికి వెళ్ళిన వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళిపోతే బాధపడుతుంది. ఒకసారి నేను షూటింగ్ లొకేషన్ చూసి లంచ్ టైం కి అన్నం తినమంటే సరే అని చెప్పేసి షూటింగ్ అడా కూడా తెలుసు కదా వాళ్ళకి, ఆమెకు తెలియదు, మాకు టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది. చెప్పకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏడ్చు కూర్చుంది. మళ్ళీ రామగిరి అనే ఊరు దాకా వస్తే ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్ వెనక్కి వచ్చేసి అన్నం తింటే గానీ ఆమె ఊరుకోదానంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్నం తిని బయలుదేరాల్సి వచ్చింది. అంటే అంత ఆప్యాయత ఉంటుంది, అంత మమకారం ఉంటుంది. సో ఆ కుటుంబం త్యాగాల కుటుంబం అండి. ఇప్పటికీ ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి ఆ కుటుంబంతో? ఉంటాయండి. సో ఆయన హత్య తర్వాత మీకు మళ్ళీ దాన్ని సీక్వెల్ గా ఏమైనా తీయాలనిపించలేదా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అడ్వాంటేజ్ కొట్టేశాడు కదా. అంటే అడ్వాంటేజ్ కోసం అయితే సినిమా తీయలేదు. అయితే ఇక ఒక త్యాగాలమయమైన సినిమా శ్రీరాములయ్య అనేది హైయెస్ట్ పీక్. అలాంటి సినిమా తీయాలంటే మళ్ళీ పైటాల రవి గారు లాంటి వాడు ఉండాలి. ఆర్గనైజేషన్ సినిమా తీయటం ఈజీ సార్, కానీ ఆర్గనైజ్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు 1,00,000 మందిని ఆర్గనైజ్ చేయగలిగాడు. అది వేరే ప్రొడ్యూసర్ల వల్ల కాదు. అది అంటే ఖర్చు పెట్టి తీయగలుగుతారేమో కానీ అంత బడ్జెట్ పర్మిట్ చేయకపోవచ్చు, అంత జనం రాకపోవచ్చు. సో ప్రతి ఫ్రేమ్ లో ప్రతిరోజు దాదాపు 5,000 మంది ఉండేవాళ్ళు శ్రీరాములయ్య షూటింగ్ లో. ఇప్పుడు మనం అది చేయటం కష్టం. అది అట్లా తీస్తే గానీ దాన్ని దాటలేము. లేకుండా కూడా తీసేసి ఆయన సినిమా రెండు భాగాలు రిలీజ్ చేసేసాడు. ఆయన స్టైల్. అంటే సినిమా అంటే భయం ఉంటది నాలాంటి వాళ్ళకి. కొంతమంది ఈజీ అనుకుంటారు. సో ఈజీ అనుకునే వాళ్ళు వేరే ఉంటారు, భయపడే వాళ్ళు వేరే ఉంటారు. సినిమా అంటే మీరు ఒక పవిత్రంగా భావిస్తారా? భయం ఉంటుందండి. సినిమా జన అప్రిసియేషన్ పొందకపోతే అది కొంచెం మనసు కలిసి వేస్తుంటుంది, తప్పు చేసి అనిపిస్తుంటది, మనం ఇంకా పనికిరామేమో అనిపిస్తుంటది. నీకిస్త
తమ్ముడు బిగిస్త తమ్ముడా. అసలు ఇంత సెన్సిటివ్ గా ఎలా ఉండగలుగుతున్నారు సినిమా ఇండస్ట్రీలో? ఆ సునీత మనస్తత్వం అనేది అసలు వర్కౌట్ అవుతుందా? కానీ తప్పదు కదా, అంటే అది ఇంకా నేచురల్ గా ఉండే ఆ అలవాటుని మనం సడన్ గా మార్చుకోలేము కూడా. సడన్ గా మార్చుకోవటం నా వల్ల కాలేదు. ఇంకా నాకు వచ్చిన ఆఫర్లు కూడా కృష్ణ గారు ఆయన దగ్గర నేను అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను. ఎన్కౌంటర్ కథ గెస్ట్ క్యారెక్టర్ అడిగాము ఫస్ట్ ఆయన్ని. అన్నప్పుడు నేను గెస్ట్ క్యారెక్టర్ చేయను అన్నాడు. నేను మీ ఫ్యాన్, ఆయన కృష్ణ గారి ఫ్యాన్. నేను సీతారామరాజు సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను. అల్లు సీతారామరాజు చూసి ఫ్యాన్ అయ్యాను. అది నా అంటే నన్ను బాగా ఉత్తేజపరిచిన సినిమా సీతారామరాజు. మీ ఫ్యాన్ నాకు సినిమా చేయాలంటారంటే గెస్ట్ క్యారెక్టర్ చేస్తాను, హీరో చేస్తున్నాను కదా అన్నారు ఆయన. చదువుతో అంటే బాగా ప్రేమని. మీరు పని చేయండి, మీ క్యారెక్టర్ 2 నిమిషాలు చెప్తాను, మీకు నచ్చితే చేయండి, లేకుంటే అవసరం లేదన్నాను. షూటింగ్ గ్యాప్ లో విన్నారు ఆయన. 2 నిమిషాలు మొదలు పెడితే షూటింగ్ ఆపమని దాదాపు ఒక 45 మినిట్స్ మొత్తం చెప్పమన్నాడు. క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ టచ్ చేసి 2 నిమిషాల తర్వాత ఇట్లా మొత్తం చెప్పమన్నాడు. బ్రీఫ్ గా 40 మినిట్స్ చెప్పాం. ఇమీడియట్ గా అక్కడ బిఏ రాజు మన జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఈ సినిమా నేను ఫ్రీగా చేస్తాను, ఇమీడియట్ స్టార్ట్ చేసుకోమని చెప్పాడు. అసలు చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక కళాకారుడి జీల్ అది. కృష్ణ గారికి ఆ ప్రయోగాలు చాలా ఇష్టం కూడా, చాలా చేశారు ఆయన. ఇమ్మీడియట్ గా అది మెటీరియల్స్ కావాలి, కానీ అవ్వలేదు అప్పుడు. అంటే సెలవుమని తీయాలి ఆ సినిమా. 3 భాషల్లోని మమ్ముటి, కృష్ణ గారు, ఇట్లా రాధిక, రోజా ఇట్లా అనుకున్నాము. మెటీరియల్స్ అవ్వకపోవడంతో గ్యాప్ వచ్చింది. గ్యాప్ పడితే కృష్ణ గారు పిలిచి నా సినిమా నేను చేస్తానని చెప్పేసి ఆయన అవకాశం ఇచ్చారు. పద్మాలయ సంస్థ.